దీనమ్మ జీవితం జాబ్ లేదు లావడా లేదు. ఇంట్లో చూస్తేనేమో దెంగులు. మా ఇంట్లో ఏమన్నా ముద్దు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నావా ఏంటి నన్ను? మా బాబు నన్ను కొట్ట చెక్కేస్తున్నాడు బా రోజు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏం చేయాలరా బాబు? చదువుకోమన్నప్పుడేమో చదువుకోలేదు. మందు, సిగరెట్లు, లపాకీలు, అమ్మాయిలు తిరిగాం. అందుకే కదరా ఇప్పుడు మొడ్డ కుడుస్తున్నాం. ఎలాగైనా ఏదో ఒక జాబ్ అయితే కొట్టాలరా. బా నీకు చెప్పడం మర్చిపోయాను, నాకు తెలిసిన ఒక జాబ్ ఉంది, చేస్తావరా నువ్వు? ఏం జాబ్ రా అది? వచ్చి నాకు బ్లో జాబ్ చేయరా. దెంగేరా పూకా. దెంగర పూక. ఈ జాబులు సొలకాయలు అన్నీ మన వల్ల అయ్యే పని కాదురా. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి బా. పెద్ద ప్లానింగే. నా దగ్గర నీకు కరెక్ట్గా సూట్ అయ్యేది ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది బా, చెప్పనా? ఏంట్రా బిజినెస్? నా దగ్గర అసలు ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ అన్న ఉంటే చెప్పు, చేద్దాం. లపాకిల వ్యాపారం చేయరా. రోజు నువ్వు కూడా షార్ట్ ఇచ్చు ఫ్రీగా. చిచ్చి, మా ఇంట వంట లేదు ఇలాంటి లంచ్ వ్యాపారాలు కట్ చేయడాలు. ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు అయ్యగారికి. మరి డబ్బులు వచ్చేయాలంటే అలా వస్తాయా? ఏం చేస్తాం మరి? ఏదో స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి బా. నువ్వు కూడా బ్రేజర్స్ ఫార్మ్ హబ్ లాగా ఏదో ఒకటి స్టార్ట్ చేయరా. మీ నల్లబాలు అని పెట్టుకుని నువ్వు సూపర్ సక్సెస్ అయిపోతావు దెబ్బకి. బా నీ బుర్రకి ఇలాంటి పిచ్చుకోక ఐడియాలే ఎందుకు వస్తాయి బా? నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. ఓడి అమ్మ, వీడు కూడా చెప్తున్నాడు ఆఖరికి నచ్చి అమ్మ జీవితం. అవునరా మర్చిపోయాను, నల్లబాలు కూడా ఏమైపోయాడురా, కనపడలేదు అసలు. ఆగుబా, అసలు చూసొస్తాను ఎరుపు రూమ్ లో ఉన్నాడా లేడా అన్నది. తూ ఎర్రిపూక, నువ్వు మాత్రం మాడకరా బాబు. అనుకోకుండా ఓపెన్ అయిపోయింది బా. రే బాబు నల్లబోలు, ఈ కథలో ఎల్కేజీ పిల్లలు చెప్పు, నాకు కాదు. ఆ నల్లబోలు పొగ్గాడు బిట్లు చూస్తున్నాడు రా. చిచ్చి, ఆడు బ్రతుకు మాడదు. బోరు కొడుతుందిరా, మనం ఏం చేద్దాం ఇప్పుడు? బా మందు వేద్దాం కదా సరదాగా మరి. వేద్దాం బా, దాంట్లో ఏముంది? సరే అయితే నువ్వు ఒక 500 కొట్టు, నేను ఒక 500 వేసుకుంటాను. ఒక మెక్డబుల్స్ ఫుల్, ఒక అడ్వాన్స్ బాక్స్ తెచ్చుకున్నాం అనుకో, సెట్ మనకి. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు బా. ఈ రోజు నువ్వు తీసుకో ఫుల్, రేపు నేను తీసుకున్నాను కదా నీకు ఎందుకు? ఏరా నా ముఖం మీద అన్నా ఎర్రిపూక అని రాసుందా ఏంటి? ఎర్రిపూక ఇంకే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?